యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను. మ్యారేజ్ మ్యారేజ్ నాకు 1996లో అయింది. లవ్ మ్యారేజ్ లేదండి, Arrange. అరేంజ్ Arrange మ్యారేజ్. marriage. అరేంజ్ మ్యారేజ్ అవన్నీ లవ్ మ్యారేజ్ సో అమ్మా నాన్న చెప్పిన మాటినే అమ్మ మాట అమ్మ కూర్చుని నేను అమ్మకు వచ్చి. అమ్మ కూర్చి అమ్మ ఏది చెప్తే అది. Okay. బట్ ఈ విషయంలో పెద్దన్నయ్య చొరవ తీసుకొని సెలెక్ట్ చేశారు. ఇంక పెద్దన్నయ్యకి ఫ్యామిలీ నచ్చింది, మా మిస్సెస్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా మిస్సెస్ అంతా నచ్చింది. అందుకని ఇంకా ఇంకేమి క్వశ్చన్స్ కూడా లేకుండా చేసుకున్నాను. అండ్ దట్ వాస్ ఎ గుడ్ చాయిస్. సార్ ఇప్పుడు మీరు మొత్తం మీ వ్యక్తిగతమైన జీవితాన్ని అంతా కూడా ఈ సేవకే పెట్టి తిరుగుతున్నారు. దాని వెనక ఖచ్చితంగా భార్య సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. ఎలా ఉంటారు, మీ భార్య సపోర్ట్ ఎలా ఉంటుంది? తప్పకుండా అండి, 100% అది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏది చేయలేము. రోజు జోరీలాగా చెప్తూ ఎందుకు చేస్తున్నావు, ఇదేందుకు చేస్తున్నావు, పని అన్నారనుకోండి, యూ కాంట్ డూ ఎనీథింగ్. సో తను చాలా సపోర్ట్ చేస్తుంది. అక్కడ సోషల్గా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. హమీద వైఫ్ పేరు. తను ఏదైనా మనం ఆర్గనైజ్ చేసినప్పుడు ఈవెంట్స్ ఫండ్ రైజర్ చేస్తామండి. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు దానికి సపోర్ట్ చేయడం కానీ, వాలంటీర్స్ వాళ్ళ యూనో మంచి చెడ్డలు చూసుకోవడం కానీ సో ఇవన్నీ బోస్టన్లో జరిగే కార్యక్రమాలు ఇవన్నీ బాస్టన్లో జరుగుతాయండి. ఈ బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థకి బాస్టన్లోతో పాటు అమెరికాలో ఇంకొన్ని చోట్ల చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. మొదటిగా బాస్టన్లో నేను నడిపి అలా చేసి చాప్టర్స్ పెట్టడం జరిగింది. ఈ చాప్టర్స్లో చాప్టర్ లీడ్స్ ఉంటారు. సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అలానే ఈ యూత్ చిల్డ్రన్ని లీడ్ చేయడం కోసం యూత్ హెల్ప్ లీడ్స్. అండ్ దెన్ మేము ఇది కాంటెస్ట్ ఆర్గనైజ్ చేస్తామండి. అక్కడ జస్ట్ సింపుల్గా డొనేట్ చేయమని చెప్పకుండా అక్కడ వాల్యూని యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే అక్కడ విద్యార్థులకు కూడా మా కార్యక్రమాలు ఉపయోగపడేటట్లు, అక్కడ విద్యార్థులకు ఉపయోగపడిన కార్యక్రమం ఇండియాలో కూడా ఉపయోగపడాలి. దానికోసం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. దాంట్లో ఏం చేస్తామంటే టెస్టులు పెడతాం అన్నమాట. మ్యాథ్, సైన్స్, జియోగ్రఫీ, ఆర్ట్, కలరింగ్, స్పెల్లింగ్. ఈ కాంటెస్ట్లు పెట్టి దానికి నామినల్ ఫీజు పెడతాం. ఫీజు పెట్టి గెలిచిన వాళ్ళకి ప్రైజులు, ట్రోఫీలు అవి ఇస్తాం. ఆ మిగిలిన మనీ ఏదైతే ఉందో వాటితో ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది దాంతోపాటు స్నేహితులు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలని బలవంతమైన మంచి ఉద్దేశంతో డొనేట్ చేయడము, ఇలాంటివి కూడా చేస్తుంది. సరే, ఇంకోటి మీ ఫ్యామిలీలో ఇంకా మీ చిల్డ్రన్స్ గురించి అంటే 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. 2 అమెరికాలో ఉన్నారు. పాప ఇప్పుడు జాబ్ చేస్తుంది. వాళ్ళు యాక్టివ్గా ఉంటారా? చాలా యాక్టివ్ అండి ఈ సంస్థలో. ఈ సంస్థలో వాళ్ళు ఈ బిగ్ హెల్ప్ సంస్థ ఏమైందంటే మాకు పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. పిల్లలు పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. మా పాప 2 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చూస్తుంది, మా బాబు అంతే. సో ఇంకా వాళ్ళకి ఇది ఒకటి రెగ్యులర్ లైఫ్లో పార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా వాళ్ళకి ఎస్కేప్ కూడా లేదు, ఆప్షన్ కూడా లేదు. బట్ ఏంటంటే వాళ్ళు హోల్ హార్టెడ్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ బిగ్ హెల్ప్ యాక్టివిటీస్లో. మా పాప అయితే తను పబ్లిక్ స్పీకింగ్ బాగా ఇంట్రెస్ట్. సో అందుకని పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ ఇస్తుంది పిల్లలకి అక్కడ. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాని లీడ్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, ఆ సోషల్ మీడియా బిగ్ హెల్ప్ యాక్టివిటీస్ ప్రమోట్ చేయడానికి తను లీడ్ చేస్తుంది. వాళ్ళ పేర్లు చెప్పలేదు. సనా పాప పేరు, హసీఫ్ బాబు పేరు. రైట్ సార్. సార్, సంస్థ స్టార్ట్ చేసినప్పుడు దానికి ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ ఉంటారు, కొన్ని కూడా మధ్యలో ఆపేస్తూ ఉంటారు. సో మీరు ఒక చిన్న ఇన్సిడెంట్ మీ ఫ్రెండ్కి జరిగిన దాన్ని మైండ్లో పెట్టుకొని ఇంత దాకా వచ్చిన వాళ్ళు ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ సంస్థకి ఈ సేవ చేసే ఈ తరుణంలో ఇంకా మిమ్మల్ని హార్ట్ మెల్టింగ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారు? చాలా ఉన్నాయండి. ఒకటి సమస్యలు మీరు చెప్పినట్లు చాలా వస్తుంటాయి. అది ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఓకే. అది అక్కడ యుఎస్లో కావచ్చు, ఇక్కడ ఇండియాలో కావచ్చు. సో ఇప్పుడు ఇండియాలో చూసుకున్నాం అనుకోండి, గవర్నమెంట్ పాలసీలు మారుతుంటాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మారిన తర్వాత మనకి ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ మారిపోయింది.
సో దాంతో అప్రూవల్ ఫర్ ఇన్స్టెన్స్ ఎఫ్సిఆర్ఏ అంటారు, ఎఫ్సిఆర్ఏ అప్రూవల్ రావడానికి చాలా సమయం పట్టింది. బట్ దాన్ని తట్టుకొని మేము కంటిన్యూ చేస్తున్నాము. అప్రూవల్ వచ్చింది. ఇదంతా కంప్లీట్ లీగల్ స్టేటస్ ఉంటుందండి మాకు. యుఎస్లో కంప్లీట్ లీగల్ స్టేటస్, అండ్ దెన్ ఇండియాలో ఏటీజీ కానీ 12A స్టేటస్ కానీ, అండ్ దెన్ ఎఫ్సిఆర్ఏ స్టేటస్ కానీ. అమెరికా నుంచి ఇండియాకి డబ్బులు పంపించాలంటే సంస్థకి ఎఫ్సిఆర్ఏ అప్రూవల్ ఉండాలి. అది ఉన్నది. బట్ అవి రావడానికి పడ్డ ఇబ్బందులు అవన్నీ సమస్యలు. అవే కాకుండా ఇంప్లిమెంటేషన్ సైడ్ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాదాపుగా మాకందరూ టీచర్లు, అది ప్రభుత్వ టీచర్లు. సో వాళ్ళ సమస్యలు ఇంకా వాళ్ళకి బాగా తెలుస్తాయి, వాళ్ళకి ఎక్కువ సమస్య తెలుస్తుంది. సో వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకుంటామండి. వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్తున్న టీచర్లు మా సంస్థలో వాలంటీర్స్గా పనిచేస్తూ గ్రౌండ్ లెవెల్లో యాక్టివిటీస్ చేస్తున్నారంటే ఇంకా అంతకంటే మాకు కావాల్సింది లేదు. ఒక స్టెప్ మాకు మెట్టు ఎక్కినట్లే అనమాట ఈజీగా. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, కావాల్సిన అప్రూవల్స్ తెచ్చుకోగలరు, అన్ని చేయగలరు. బట్ కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళకి పేరు ముఖ్యము, అంతేగాని యాక్టివిటీ వాళ్ళు చేయాలని అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కొంత వెనక్కి పడిపోతారు. వాళ్ళని మళ్ళీ మనం మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. సార్ మీరేమో అబ్రాడ్ లో ఉంటారు, నాట్ సపోజ్ టు ఆస్క్ యూ దట్, అందరు టీచర్స్ అంటున్నారు, బట్ మీరు పంపించినటువంటి ఫండ్స్ అని ఇక్కడ జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారా, ఏమన్నా అవకతవకలు ఏమైనా జరుగుతుంటాయి? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ వి థింక్ ఆఫ్. ఫస్ట్ మనము పంపించే ₹1 ఇక్కడ ఫలితం ఇస్తుందా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. అండ్ దెన్ అవకతవకలు లేకుండా ఎక్కడ మిస్యూజ్ కాకుండా చేయడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. చాలా సంస్థలు ఈ ఛాలెంజ్ని ఫేస్ చేయలేకనే ఆగిపోతుంటవి, ఫ్రస్ట్రేట్ కూడా అవుతుంటారు. అరే నేను పంపిస్తున్నాను అక్కడ పని కావట్లేదు అని. నా స్నేహితులే కొంతమంది ఇలా స్టార్ట్ చేసి క్లోజ్ చేసుకున్నారు. ఇదే రీజన్. నేను ఒకటి చెప్పాను, వాళ్ళు ఒకటి చేశారు, అందుకని నాకు నచ్చలేదు. లేకపోతే నేను పంపించాను వాళ్ళు చేయలేదు, నేను చెప్పిన టైంకి చేయలేదు. ఇవన్నీ సమస్యలు ఉంటాయి వాళ్ళకి. వాటిని మనం ఎదుర్కొని ముందుకెళ్ళటమే దీంట్లో ఉన్న ఛాలెంజ్. అయితే మీరు చెప్పినట్లు మాకేంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకుంటాం. ఇది ప్రతి నెల జరుగుతున్న యాక్టివిటీస్ అండి. మేము ఒక్కసారి విద్యార్థులకి సంవత్సరానికి ఇంత ఇచ్చేసి వదిలేయం. స్పాన్సరేజ్ చైల్డ్ ప్రోగ్రాంలో ప్రతి నెల విద్యార్థికి ఇంత అమౌంట్ అని కేటాయిస్తాం. అంటే ఇంత అమౌంట్, స్పెసిఫిక్ అమౌంట్ ఎందుకు చెప్పలేదు అంటే నెల అమౌంట్ మారుతుందండి. జూన్ నెలలో అకాడమిక్ ఇయర్ మొదలైనప్పుడు అమౌంట్ ఎక్కువ కావాల్సి వస్తుంది పిల్లలకి. దాని తర్వాత సెలవు, సంక్రాంతి లేకపోతే దసరా పండుగలు వచ్చినప్పుడు అమౌంట్ ఎక్కువ కావాల్సి వస్తుంది, బట్టలు అవి ఇవ్వడానికి. ఎగ్జామ్స్ అప్పుడు అమౌంట్ ఎక్కువ కావాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే మేము అమౌంట్ని ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రకమైన అమౌంట్ పంపిస్తాం. అయితే ఆ అమౌంట్ని మేము గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఈ ప్రాజెక్ట్ కమిటీ అంటాం మేము. ఎక్కడైతే స్కూల్లో ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఈ ప్రాజెక్ట్ కమిటీకి పంపించినప్పుడు అక్కడ దాంట్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ అని ఉంటారు, వారు టీచరే, వారి అకౌంట్కి పంపిస్తాం. అయితే దానికి సూపర్వైజ్ చేయడానికి మిగతా టీచర్లు ఎవరైతే హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, వారు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, ఇంకా ఈ అవార్డు మనీ ఇచ్చేవాళ్ళు అవార్డు డైరెక్టర్, అలానే ఎడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇలా మిగతా మెంబర్స్ కమిటీలో ఉంటారు. ఇలా అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఎంత అమౌంట్ పంపించారనేది తెలుస్తుంది. ఆ అమౌంట్ అక్కడ లోకల్గా ఖర్చు చేశారా లేదా అనేది ఆ లోకల్గా వాళ్ళు మానిటర్ చేయడం జరుగుతుంది. ప్లస్ హైదరాబాద్ ఆఫీసు కేంద్రంగా మేము కార్యక్రమాలు చేస్తామండి. హైదరాబాద్ ఆఫీస్లో మాకు స్టాఫ్ ఉంటారు, సో వారు దీన్ని పర్యవేక్షిస్తారు. సో ఈరోజు ఈ నెల ఇంత అమౌంట్ పంపించాము, దానికి స్పెసిఫిక్ లిస్ట్ ఇస్తాం మేము. ఈ అమౌంట్తో ఈ ఐటమ్స్ కొనండి అంటే మనం ఐటమ్ చూస్తుంటేనే తెలిసిపోతుంది వీళ్ళు ఎంతవరకు మిస్యూజ్ చేశారా లేదా అనేది తెలిసిపోతుంది. ఒక సంతూర్ సబ్బు కొనండి అని చెప్పేసి సంతూర్ సబ్బుకి ఇస్తే ఆ సంతూర్ సబ్బు ఎంతో అనేది మనకు తెలుసు. సబ్బు ఇచ్చారనుకోండి అమౌంట్ యూటిలైజ్ అయినట్లే, ఇవ్వలేదు అనుకోండి అక్కడ ఫిజికల్గా తెలిసిపోతుంది, కనపడిపోతుంది. సో అలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మేము చేసుకుంటామండి. అలానే ఆడిటర్ ఉంటారు, ఆడిటర్, అకౌంట్స్ ఆడిటర్ చేసుకుంటాం.